గ్యాంగ్టాక్, డార్జిలింగ్. గ్యాంగ్టాక్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం విజిట్ చేస్తాం. అంటే ఓన్లీ డార్జిలింగ్ చూడాలనుకుంటే 3 nights 4 daysలో మనం కవర్ చేసుకోవచ్చు. లేదు గ్యాంగ్టాక్ ఓన్లీ చూడాలనుకుంటారు 3 nights 4 daysలో ఓన్లీ గ్యాంగ్టాక్, అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్లేసెస్ అన్ని కూడా మనం విజిట్ చేయొచ్చు. సో ఎవ్రీ మంత్ ఈ రన్ అవుతున్న ప్యాకేజ్ ఏదైతే ఉందో కేవలం 39,000 రూపీస్ మాత్రమే మేడం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు iDream. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి నెంబర్ 1 టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక మంచి ఏజెన్సీ నేను మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో దానికన్నా ముందు సార్తో మాట్లాడి అండ్ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. నమస్తే మేడం. సార్, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ఈ ట్రిప్స్ వెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ ఏంటి, దీనికి ఎవరైనా గైడ్ ఉంటారా? ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. గ్యాంగ్టాక్, డార్జిలింగ్, two different areas, two different hills. ఎగ్జాక్ట్లీ మేడం. 2 different hills, 2 different states అన్నమాట. గ్యాంగ్టాక్ మనకు సిక్కింలో వస్తుంది, డార్జిలింగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అవుతుంది అనమాట. సో ఈ 2 ప్లేసెస్కి రీచ్ అవ్వడానికి మనకు ఉన్నటువంటి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బాగ్డోగ్రా. లేదు ఒకవేళ బై ట్రైన్ వెళ్తున్నారంటే న్యూ జల్పాయిగురి వరకు మనం బై ట్రైన్ వెళ్తే అక్కడ నుంచి మనం బై రోడ్ అనేది ఈ టూర్ స్టార్ట్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే ఓన్లీ డార్జిలింగ్ చూడాలనుకుంటే 3 nights 4 daysలో మనం కవర్ చేసుకోవచ్చు. లేదు గ్యాంగ్టాక్ ఓన్లీ చూడాలనుకుంటారు 3 nights 4 daysలో ఓన్లీ గ్యాంగ్టాక్, అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్లేసెస్ అన్ని కూడా మనం విజిట్ చేయొచ్చు. ఇది షార్ట్ ట్రిప్స్ అనమాట. లేదు ఒక ఫిక్స్ డిపార్చర్ మన దగ్గర ఏదైతే రన్ అవుతుందో ఒక 7 daysలో వాళ్ళు కవర్ చేయాలి అనుకుంటే బోత్ ప్లేసెస్ గ్యాంగ్టాక్, డార్జిలింగ్, సిలిగురి ఈ 3 places వాళ్ళు కవర్ చేయొచ్చు అనమాట కేవలం 6 nights 7 daysలోనే. సో వీటి ఫిక్స్ డిపార్చర్ కూడా ఎవ్రీ మంత్ మనం రన్ చేస్తున్నాము. సో ఎవ్రీ మంత్ ఈ రన్ అవుతున్న ప్యాకేజ్ ఏదైతే ఉందో కేవలం 39,000 రూపీస్ మాత్రమే మేడం. ఈ 39,000లో మనం అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఇస్తున్నాము, తర్వాత అకామిడేషన్ ఉంటుంది, అలాగే వెహికల్ ఉంటుంది అనమాట. సో కస్టమర్ ట్రైన్లో వెళ్ళాలనుకున్నా, ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నా ఆ ప్యాకేజ్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి అదనంగా యాడ్ చేసేసి వాళ్ళకి ప్యాకేజ్ కాస్ట్ అనేది ఫైనల్గా ఇచ్చేస్తాం అనమాట. సో ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో 6 nights 7 daysలో 3 nights వచ్చేసి గ్యాంగ్టాక్లో ఉంటాం, 2 nights డార్జిలింగ్లో ఉంటాం, 1 night సిలిగురిలో ఉంటాం అనమాట. సో డార్జిలింగ్ పార్ట్ చూసుకుంటే మనం ఫస్ట్ డే బాగ్డోగ్రా దిగిన తర్వాత లేదా న్యూ జల్పాయిగురి దిగిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మనం గ్యాంగ్టాక్ వెళ్తాం. సో ఆ రోజు వెళ్ళి రిలాక్స్ అవుతారు. సో ఆ రోజు నైట్ స్టే గ్యాంగ్టాక్ ఉంటుంది. సెకండ్ డే గ్యాంగ్టాక్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం విజిట్ చేస్తాం. థర్డ్ డే వచ్చేసేసి గ్యాంగ్టాక్ నుంచి సాంగో లేక్, బాబా మందిర్, అలాగే నాతులా పాస్ అని చెప్పనేసి మనకి ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉందో ఆ పాయింట్ కూడా మనకు విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదేంటంటే అక్కడ మిలిటరీ పర్మిషన్స్ని బేస్ చేసుకునేసి ఆ పాయింట్కి మనం వెళ్ళగలమా లేదని బిఫోర్ డేని డిసైడ్ చేసుకోగలం. ఇలాగా థర్డ్ డే టూర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫోర్త్ డే మనం రిలాక్స్డ్గా గ్యాంగ్టాక్ నుంచి డార్జిలింగ్ వచ్చేసేసి డార్జిలింగ్లో స్టే చేస్తాం. ఫిఫ్త్ డే కంప్లీట్ డార్జిలింగ్లో, ఎందుకంటే అర్లీ మార్నింగ్ సన్ రైజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట టైగర్ హిల్ నుంచి. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ సన్ రైజ్ చూసుకొని బ్యాక్ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యి మిగతా ప్లేసెస్ ఏవైతే మనం డార్జిలింగ్లో చూడాలనుకుంటామో సైట్ సీయింగ్లో అవన్నీ కూడా మానిస్టరీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మ్యూజియంస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకొని ఆ రోజు నైట్ స్టే అనేది అక్కడే స్టే చేస్తాం డార్జిలింగ్లోనే 2 nights. దాని తర్వాత మిరిక్ లేక్ అని చెప్పనేసి ఒక లేక్ ఉంది. సో ఆ లేక్ని చూసుకుంటూ సిలిగురికి వచ్చేసి హాల్ట్ అవుతాం. సో లాస్ట్ నైట్ 6th night స్టే అనేది సిలిగురిలో ఉంటుంది. 7th డే మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రిలాక్స్డ్గా ఫ్లైట్ అయితే ఫ్లైట్, ట్రైన్ అయితే ట్రైన్ ఆ డెస్టినేషన్కి మనం డ్రాప్ చేసేస్తాం అనమాట. సో ఇవన్నీ ప్లేసెస్ చూపించడానికి వీళ్ళతో పాటు వెళ్ళడానికి ఈ మన ఫిక్స్ డిపార్చర్ ఏదైతే రన్ అవుతుందో వాళ్ళతో పాటు ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, అసలు చాలా మంచి 2 states, 2 different హిల్ స్టేషన్స్ అండ్ వీటికి కూడా మనకి ఒక మంచి ప్యాకేజ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ది బెస్ట్ టూర్ అండ్ ట్రావెల్స్ ఏదైతే మనం చూస్ చేసుకుంటామో మనం కంఫర్ట్గా వెళ్తాం, సేఫ్గా వెళ్తాం, అంతే కంఫర్ట్గా రిటర్న్ అండ్ సేఫ్గా వస్తాం అనమాట. సో మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది 25 yearsగా ఒక మంచి పేరుతో అండ్ ఒక రెస్పెక్టెడ్గా గెస్ట్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానీ, వాళ్ళకి బెస్ట్ రిసార్ట్స్ కానీ, బెస్ట్ హోటల్స్ కానీ, బెస్ట్ స్పాట్ ఫుడ్స్ కానీ అన్నీ కూడా మంచిగా చక్కనైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళు అందిస్తున్నారు. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు ఈ ప్యాకేజెస్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మీరు ఎలాంటి ప్యాకేజ్కి వెళ్ళాలి అనుకున్నా ఇవే కాకుండా మీరు ఇంకా ఏ ప్యాకేజెస్లో ఇంకా ఏ అనదర్ ట్రిప్స్ వెళ్ళాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.